మరి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇక్కడ షేక్ ఆసిఫ్ గారు కూడా వస్తున్న ఆదరణ ఎలా ఉంది? ఎవరు మళ్ళీ గెలుస్తారనుకుంటున్నారు? 100% ఆసిఫ్ అన్నే గెలుస్తారు. ఎందుకంటే ప్రజల్లో ఒక మంచి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఫస్ట్ వెల్లంపల్లి గారిని గెలిపించుకున్నాం 2019లో. ఇప్పుడు అదే నమ్మకంతో మైనార్టీల్లో మన ఆసిఫ్ అన్నకి ఇచ్చారు. ఆసిఫ్ అన్న కూడా అందరూ కూడా ఆదరిస్తున్నారు, ప్రజలందరూ ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఆయన మంచి మనిషి. ఎందుకంటే ఎవరితోన్నా కూడా ఆప్యాయంగా పలకరియే ఒక మంచి ఆప్యాయత ఆయనలో చూసాం మేము. వేరే ఏ నాయుడు వచ్చినా కూడా ఆప్యాయత అభిమానం అనేది ఎవరిలో లేదు. కానీ ఆసిఫ్ అన్న ఆయన కింద నుంచి వచ్చారు కాబట్టి ఆయన ఎన్ని అవస్థలు పడొచ్చారో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఒక కార్పొరేట్ స్టేజ్ నుంచి ఈరోజు ఎమ్మెల్యే పొజిషన్కి వచ్చారంటే అది జగనన్న గుర్తించారు. ప్రజలు మేము కూడా గుర్తిస్తున్నాము. 100% మేము ఆయన్ని గెలిపించుకునే అవకాశం మేమే గెలిపించుకున్నాం ఆసిఫ్ గారిని. పోటీగా సుజనా చౌదరి అనే ఒక ఆర్థికపరమైన వ్యక్తిని తీసుకొచ్చారు కదా, ఏం చెప్తారు? సుజనా చౌదరి కాదు కదా, వాళ్ళ అమ్మ మొగుళ్ళు ఎవరు వచ్చినా కూడా గెలిచే అవకాశాలు లేవండి. 100% సుజనా చౌదరి రాని ఇటు తరపు నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఎవడన్నా నుంచొని పెట్టుకోనివ్వండి, ఎవడైనా అంత గల్లంతే కానీ ఇక్కడ మాత్రం ఆసిఫ్ని తనుకొని వచ్చాడు ఎవ్వరు లేరు. కాన్ఫిడెన్స్కి ఏం చెప్తారు? ఎందుకు చెప్తున్నా అంటే మాకు వైసీపీ ప్రభుత్వం చేసే పనులని మేము చూస్తున్నాం కదా కళ్ళతో. గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే మరి గత ప్రభుత్వం చూసుకుంటే మరి ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా మాకు తెలుస్తుంది కదా. గత ప్రభుత్వం అన్ని మాయ మాటలు, ఆడపిల్లలు పసుపు కుంకాలని మాటలు చెప్పారు, అదంతా మోసం. వేరే మాట చెప్పాడు, కబుర్లు చెప్పాడు, ఏమీ లేదు. ఇప్పుడు జగనన్న దాంట్లో వచ్చి ఆడపిల్లల్ని గుర్తించి ముఖ్యంగా మహిళలకి ఒక ప్రత్యేకమైన హోదా కల్పించారు. ఎందుకనంటే మేము కళ్ళతో చూస్తున్నాము. ఈరోజు ఆడవాళ్ళు ఇంత ఎదిగారంటే చైర్మన్ల దగ్గర నుంచి డైరెక్టర్ల దగ్గర నుంచి మహిళా పోస్టులు కానీ ఏదన్నా కూడా ఈ గత ప్రభుత్వాల్లో వాళ్ళకే వాళ్ళు ఏదైనా కేటాయించుకునేవాళ్ళు, ఎవరిని గుర్తించుకునే వాళ్ళు కాదు. ఎంతసేపు ఆ నాయుళ్ళు వాళ్ళ వరకే అది ఉండేది. ఈసారి ఈ ప్రభుత్వంలో జగనన్న ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు బీసీలు వెనకబడిన వాళ్ళ బీసీలు అందరినీ ముందుకు తీసుకొచ్చి నేనున్నానని ఈరోజు మాకు అంత గర్వంగా మేము చెప్పుకునేటట్టు ఉన్నామంటే అది కేవలం జగనన్న ఇచ్చిన మా ధైర్యమే. ఎందుకంటే ఈరోజు మరి జగనన్న ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకప్పుడు లైన్లో నుంచొని పెన్షన్లు తీసుకునేవాళ్ళు, ఎంతమంది చనిపోయారు, అందులో మా వాళ్ళు ఉన్నారు, మాకు తెలిసిన వాళ్ళు బంధువులు ఉన్నారు చనిపోయిన వాళ్ళు. ఫంక్షన్కి తెల్లారుజామున 5ంటికి వెళ్ళి లైన్లో నుంచొని కొట్టుకొని ఆ ఫంక్షన్ కోసం ఎండల్లో మాడి మసైపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈరోజు 5ంటికే తలుపు తట్టి వాలంటీర్లు అన్న ఒక వ్యవస్థ నిర్ణయించి జగనన్న ఈరోజు కన్ను తెరవకుండానే వాళ్ళు వచ్చి తలుపు కట్టి ముసలమ్మలతో సహా నడవలేని వాళ్ళతో సహా ఈరోజు వాళ్ళు ఫంక్షన్లు ఇవ్వడం ఎంత సంతోషంగా ఉంది మాకు. పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు స్కూల్ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ పుస్తకాలు కానీ వాళ్ళ మొత్తం టోటల్ అసలు మళ్ళీ మాకు చదివించుకోలేని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నారు జగనన్న. 15,000 రూపాయలు పిల్లలకి స్కూల్ ఫీ చేస్తున్నారు. ఇంకెంతకంటే ఏం కావాలండి మాకు? ఈ ప్రభుత్వం చేయలేదు. ఏ ప్రభుత్వం చేసింది? ఏ ప్రభుత్వం అని చెప్పమంటారు మాకు? మీకు మీడియాకు తెలీదా ఏ ప్రభుత్వం గుర్తిస్తుంది, ఏ ప్రభుత్వం చేస్తుందని తెలీదా? ఈ 10,000 చేస్తామంటారు ఎవడు? చంద్రబాబు నాయుడా? చేస్తాడు, గతి లేదు. ఇప్పుడు మాయమాటలు చెప్పి రావాలి, అప్పుడు చెప్పుకున్నాడు, చేత కాలేదు, ఇప్పుడు చెప్పుకొని చేతలేదని ఆయన వెంబరపడుతున్నాడు. అంత సినిమా లేదండి. ఆయన చెయ్యకపోయినా మేము నమ్మం ఆయన్ని. ₹1 కాదు కదా, ఆయన 10,000 కాదు 15,000 చేస్తామన్నా కూడా ప్రజలు ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరు. అది ఖచ్చితంగా 100% సవాల్ చేస్తున్నాను నేను. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు, రేడికల్ పీగురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.